ధర్మరాజు యక్ష ప్రశ్నల దగ్గర నలుగురు అన్నదమ్ములు చనిపోయి పడిపోయి ఉంటే యక్షుడు కనిపించి, నేను ప్రశ్నలు వేస్తాను, నువ్వు జవాబు చెప్పవయా? అన్ని ప్రశ్నలకి జవాబు చెబితే ఇందులో ఒకడిని బతికిస్తానన్నాడు. అందరినీ కాదు, ఒకడిని. నలుగురు తమ్ముళ్ల శవాలు ఎదురుగా పెట్టుకుని ధర్మరాజు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఆ మూడు వరుసగా వేయండి, 1, 2, 3 123 ప్రశ్నలకి జవాబులు చెప్పాడు. నేను భారతంలో లెక్కబెట్టి చెబుతున్నాను. నిలబడి, నీళ్లలో నిలబడి నలుగురు తమ్ముళ్ల శవాలు ఎదురుగా ఉంటే, ఈవేళ మన యువతీ యువకులు ఎలా ఉన్నారు అంటే, పరీక్ష ఫలితాలు రాగానే 10 ఆత్మహత్యలు ఖాయం. అంత బలహీనపడ్డారు యువతలు ఇవాళ. ఆవేళ ధర్మరాజు ఆ పని చేసినప్పుడు ఏం 90 ఏళ్లవాడు 70 ఏళ్లవాడు కాదు, 30 ఏళ్లవాడే. నువ్వు అన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పావయ్యా, నీకు ఏ తమ్ముడిని బతికించమంటావో కోరుకో అంటే భీముడిని బతికించమని అడగలేదండి. 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు, కురుక్షేత్ర యుద్ధానికి ఉపయోగించేవాడు. అర్జునుడిని బతికించమని అడగలేదండి. శివుణ్ణి యుద్ధంలో ఓడించిన వాడు, కిరాతార్జునీయంలో పశుపతాస్త్రాన్ని సంపాదించిన వాడిని బతికించమని అడగలేదండి. నకులుణ్ణి బతికించమని అడిగాడండి. దట్ ఈస్ ధర్మరాజు, దట్ ఈస్ ధర్మరాజు. అది భారతీయ చరిత్ర. అక్కడికి ఈ కొంగ రూపంలో ఉన్న యక్షుడు అన్నాడు, నకులుణ్ణి బతికించమంటావేమిటయ్యా? నకులుడు ఏమంత ప్రధాన వీరుడు కాదు పాండవుల్లో. మీరు భారత యుద్ధం 18 రోజులు గమనిస్తే భీముడు చంపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కౌరవులు 100 మందిని ఆయనే చంపించాడు. అర్జునుడు చంపిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, మహావీరులు. సహదేవుడు చంపిన వాళ్ళు కూడా శకుని, ఆయన కుమారుడు ఉలూకుడు లాంటి వీరులు ఉన్నారు. సరే, ధర్మరాజు కూడా శల్యుణ్ణి చంపాడు. నకులుడి చేతిలో చనిపోయిన ప్రధాన కౌరవ వీరుడు ఒక్కడు కూడా లేడు. కర్ణుడు కుమారులు 2 3 పోయారంతే, ఇంకెవరూ పోలా. ఆ నకులుణ్ణి కోరితే యక్షుడు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటయ్యా అమాయక చక్రవర్తి, నకులుణ్ణి కోరుతున్నావు? ఎదర భయంకరమైన యుద్ధం వస్తోంది, భీముణ్ణి కోరు, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా. మరి కౌన్ బనేగా కరేడుపతిలో అమితాబ్ బచ్చన్ గారు ఇస్తాడు కదా, ఆడియన్స్ అడుగుతావా, ఇంటికి ఫోన్ చేస్తావా అంటాడు కదా. అలాగే పాపం ఆయన కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో ఛాన్స్ ఇస్తాను, ఆలోచించుకో, భీముడినైనా అర్జునుడిని కోరు. ఆయన అన్నాడు, నాకు అవేం తెలియవు, నువ్వేవో రాజకీయాలు చెబుతున్నావు, ఇక్కడ బలం నాకు అవన్నీ తెలియవు. మా నాన్నగారికి 2 భార్యలు, కుంతి మాద్రి, ఇద్దరిని ఎందుకు చేసుకున్నాడు ఆయన అడగండి, నన్ను అడగండి, నాకు సంబంధం లేదు. ఇదే నైతికమైన విలువ. తల్లి గాని తండ్రి గాని తప్పు చేస్తే పిల్లలు నిలబెట్టి ప్రశ్నించకూడదండి, మన సమాజంలో పద్ధతి కాదు. మనం ఆ తప్పు చేయొద్దు, అంతే లెక్క. వాళ్ళని ప్రశ్నించే అధికారం మనకి లేదు. అందుకే ధర్మరాజు, మా నాన్నగారు ఎందుకు 2 పెళ్లి, ఆ రోజుల్లో క్షత్రియులకు మామూలే, చేసుకోనియండి. మా కుంతీదేవి కుమారుల్లో పెద్దవాడిని నేను బతుకున్నాను, మాతృ సంతానంలో పెద్దవాడు నకులుడు బతుకుండాలి. ఈ లెక్క తప్పితే నాకు ఇంకోటి తెలియదు అన్నాడు. ఇది ధర్మం అంటే లెక్క, ఇది ధర్మం అంటే లెక్క. దానికి సంతోషించి ఆ యక్షుడు ఏం చేశాడు అంటే, నీ ధర్మానికి చాలా సంతోషిస్తున్నాయా? ఇలాంటి వాడిని ఎవరిని ఇంతవరకు చరిత్రలో చూడలేదు నేను. అంత బలహీనుడైన వాడిని కోరుతున్నావంటే ధర్మం అన్నావు. నీకు ధర్మం కావాలి తప్ప బలము, ధనము, గర్వము, పదవి ఏమీ ఎక్కర్లేదు కదా. నిజంగా పేరుకు తగినట్టే ధర్మరాజు అయ్యా, నీ ఎందు నాకు అనుగ్రహం కలిగింది, నేను మొత్తం నలుగురిని బతికిస్తున్నాను అన్నాడు. ఆలోచించండి, మనం ధర్మంగా ఉంటే వెనకాల భగవంతుడు చూసుకుంటాడు, అన్ని అనుమానం వెళ్ళా.